और 1 लाख 1 करोड़ है, 1 करोड़ 30 लाख काम किया। ఒకసారి వచ్చే ముందు ఆలోచించండి. నట్టుకు నవ్వుకుండా వెళ్ళిపోతున్నారు ఆయన అయితే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం వెళ్ళబోయేది పరిటాల చెరువుకండి. అదే అండి వజ్రాల వేట జరిగే ప్రాంతానికి. నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే అర్జెంట్గా సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ పరిటాల విలేజ్ వచ్చేసి మన నందిగామ నుంచి 20 కిలోమీటర్ల దూరంలోనే ఉందండి. పెద్దగా వెతుక్కోవాల్సిన పని లేదు, హైవే పై ఇదే ఉంటుంది. అండ్ అలాగే ఆ పరిటాల ఊరి ఎంట్రన్స్లో వచ్చేసి మనకి ఆంజనేయ స్వామి విగ్రహం కనబడుతుందండి. దీని హైట్ వచ్చేసి 135 ఫీట్స్, చాలా పెద్దగా ఉంటుందండి. ఇప్పుడైతే మనం వచ్చి పరిటాల విలేజ్ దగ్గర వచ్చామండి. అండ్ మనం ఇప్పుడు వజ్రాల వేట జరిగే ప్రాంతానికి వెళ్తాం. అండ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే పరిటాలకు ఫస్ట్ టైం వస్తున్నానండి. సో మనకైతే ఎక్కడ అనేది దారి తెలీదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే ఎవరైనా కనబడితే వాళ్ళకి అడిగి దారి తెలుసుకొని మరి వెళ్దామండి. లోపలికి వెళ్ళాలా? ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన పరిటాల చెరువు అండి. దీంట్లోనే ఎన్నో డైమండ్స్ దొరికాయని చెప్పేసి మనం ఇంతకన్నా ముందు చెప్పడం జరిగింది. అండ్ ప్రజెంట్ అయితే వజ్రాల వేట అనేది లోపల జరుగుతుందని చెప్పేసి వాళ్ళు మనకి చెప్పడం జరిగింది. సో అక్కడ మనం వెళ్తున్నాను. అండ్ మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే అర్జెంట్గా సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ దీనికంటే ముందు మన జొన్నగిరి వీడియోస్ కూడా నేను చేశాను, అది కూడా మీరు చూడండి. ఫైనలీ నేనైతే వజ్రాల వేట జరిగే మన పరిటాల చెరువు దగ్గరికి అయితే వచ్చాను. అండ్ ఇక్కడ వజ్రాలు ఏంటి, వజ్రాలు ఏరే ఆనవాళ్ళు కూడా కనబడట్లేదు. ఎటు చూసినా ఒక్కరు కనబడట్లేదు. మ్యాటర్ ఏంటంటే ఒకప్పుడు ఇక్కడ ఎవరో పుకారు సృష్టించారంట. దానివల్ల కొంతమంది వచ్చారు, కానీ రోజు రోజుకి ఇక్కడ ఎవరు రావట్లేదు. ఏంటని చూస్తే అది పుకారు వచ్చిందని చెప్పేసి అంటే వచ్చి చెక్ చేస్తారు కదా, దాని ఆనవాళ్ళు కూడా లేవు. అండ్ ఇక్కడ ప్రెసిడెంట్ కూడా వీళ్ళని అలౌ చేయట్లేదు ఎవరిని కూడా. సో ఎవరెక్కడ రావట్లేదు. కావాలంటే నేను మొత్తం చూపిస్తాను, చూడండి. చూసారు కదా, ఎవరు లేరు. అక్కడ ఇద్దరు కనబడుతున్నారు, ఆ కార్నర్లో ఏరుతున్నారు. కానీ అటు టోటలీ ఆపోజిట్ అండి. వాళ్ళు మరి ఏరుతున్నారు, ఏం చేస్తున్నారు అయితే తెలీదు. అండ్ ఇంకా ఇంతలో ముగ్గురు ఉన్నారు చెరువు గట్టు మీద, కానీ వాళ్ళు చేసే పనులు వేరే అండి. అది కెమెరాలో చూపించకూడదు. ఎందుకు నీకు పట్టుకు. సో ప్రజెంట్ అయితే పరిటాల్లో ఎవరు వజ్రాల వేటకు రావట్లేదు. ఇన్ కేస్ మీరు రావాలనుకున్నట్టయితే మరి మీరు ఆలోచించండి. నేనైతే రావద్దని చెప్పేసి చెప్తాను. అండ్ చాలామంది వస్తుంటారు వజ్రాల వేట అని చెప్పేసి, నెలలు ఇక్కడే ఉండిపోతూ ఉంటారు. సో ఒకసారి వచ్చే ముందు ఆలోచించండి, పనులన్నీ మానేసుకొని రాకండి. అండ్ ప్రజెంట్ ఈ వీడియో అయితే కంప్లీట్ చేస్తున్నాను. అండ్ దారిలో ఏమన్నా ఒకసారి చూస్తాను, ఇటో రౌండ్ వేస్తాను. ఎవరైనా కనపడితే ఆ వీడియో కూడా కంటిన్యూ చేస్తాను. లేకపోతే దీంతోనే లాస్ట్ అయిపోతుంది వీడియో వచ్చేసి. అండ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.
అటైతే ఒక ట్రాక్టర్ వేసుకుని ఇద్దరు బాబాయిలు వస్తున్నారండి. వాళ్ళని అడిగి చూద్దాం అసలు వజ్రాల వేట ఎక్కడ జరుగుతుంది ఏంటని చెప్పేసి, ఇంకేమన్నా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కదా. బాబాయ్ వజ్రాలు ఏమైనా దొరుకుతున్నాయా? వజ్రాలు ఏమైనా దొరుకుతున్నాయా? ఎవరికైనా దొరికాయా? నవ్వుతూ దేవులాడుకోండి అంటే వెతుక్కోండి అన్నట్టు నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆయన అయితే. మరి ఆయనకి కనుక వజ్రాలు దొరుకుతున్నట్టయితే ఆయన పొలం పని ఎందుకు చేసుకుంటారు? తాత మొన్న ఈ మధ్య వజ్రాలు వేట చేసేవారు కదా, నిజమేనా ఇది? ఆ తాత అయితే నిజమే అని చెప్పారు కానీ ఎక్కడ అనేది అడ్రస్ అయితే మనకు చెప్పలేకపోయారు. సో ఆ చెరువు ఆ పక్కన ఇద్దరు కనబడ్డారు కదా, ఆ సైడ్ మనం వెళ్దాం అండ్ దారిలో కూడా ఒకసారి అడిగి చూద్దాం. हीरे मिलते हैं उनको घर पे रहना। हीरे हाँ मिलते हैं उनको बोले ना। हाँ वो उधर जाना। नहीं सही मिलता है। हाँ कल परसों मिल गया। हाँ 1 करोड़ 30 लाख। 1 करोड़ है। 1 करोड़ 30 लाख का सही से वो कार के बाद भी जाना। सही तो ఈ ఏరియాలో వచ్చేసి వాటర్ ట్యాంక్ రోడ్ అంటారండి. ఆ గల్లీలోకి మనం వెళ్ళాలి సందులోకి. అప్పుడు వచ్చేసి చెరువుకి ఇంకో పక్క మనం వస్తుంది, పొలాల్లో వచ్చేసి వెళ్తున్నారని చెప్పేసి మనకి అని చెప్పడం జరిగింది. ఇక్కడైతే పొలంలో వచ్చేసి చాలామంది వజ్రాల వేట అంటే వజ్రాల కోసం అన్వేషిస్తున్నారు. అండ్ ఇది రీసెంట్గానే దున్నినప్పటికీ బంకమట్టి కాబట్టి చాలా గట్టిగా ఉందండి. చూడండి ఎంత గట్టిగా ఉందో. అండ్ ఇక్కడ రాళ్ళు చూడండి ఇలాగా కొంచెం గుండ్రంగా ఉన్నాయి. అండ్ చెప్పాలంటే ఇక్కడికంటే జొన్నగిరిలో రాళ్ళే నాకు కొంచెం నచ్చాయండి. అండ్ చూద్దాం ఇప్పుడే కదా వచ్చింది, సో ఎలా అవుతుందో చూద్దాం, మనకి ఎన్ని వజ్రాలు దొరుకుతాయని చెప్పేసి. వచ్చేదారిలో చూసారండి మొత్తం అదండి మబ్బు పట్టేసి ఉంది. ఇప్పుడు చూస్తున్నట్టయితే చినుకులు కూడా పడుతున్నాయి. మరి ఏం చేద్దాం అర్థం కావట్లేదు. నార్మల్గా వర్షం పడగానే వజ్రాలు బయటకు వస్తాయని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు. మరి ఈరోజు లైట్గా చినుకులు పడ్డాయి. మరి ఈ బంకలో వచ్చేసి వజ్రాలు బయటకు వస్తాయి లేదో చూద్దాం. సుమారుగా ఒక 30-40 మంది ఉంటారు. వాళ్ళు వచ్చేసి ఇక్కడ ప్రజెంట్ ఏరుతున్నారు. అండ్ రీసెంట్గా ఇక్కడ వచ్చేసి 1 కోటి పై చిలుకలు పలికిన ఒక వజ్రం దొరికిందంట 3 days బ్యాక్. మనం అడ్రస్ అడిగాం కదా, ఆయన చెప్పారు. మరి ఈరోజు ఎవరికైనా దొరుకుతుందా లేకపోతే మనకే దొరుకుతుందా అనేది చూద్దాం. మనం అయితే వజ్రాల వేట అనేది ప్రారంభించేసామండి. మరి ఏం జరుగుతుందో చూడాలి. వర్షాలు పడుతున్నప్పటికీ సరిపడా వర్షాలు లేకపోవడం వల్ల ఇక్కడ భూమి చూసారా ఎలాగ క్రాక్స్ కనబడుతున్నాయో. సో వీటికి ఇంకా నీళ్లు కావాలండి, ఇంకా మంచి వర్షాలు పడితే కానీ ఈ ల్యాండ్ వచ్చేసి కల్టివేషన్కి సెట్ అవుతుంది, అంటే వ్యవసాయానికి అప్పుడే రాదు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. మరి మీరేమంటారో కమెంట్ చేయండి. అక్కడైతే జేసీబీతో తవ్విస్తున్నారు.
అండ్ ఇటు అయితే మన వాళ్ళు చదువుతున్నారండి. నేనైతే ఇటు అటు తిరిగి అలసిపోయానండి. అండ్ రాళ్ళు వచ్చేసి చూస్తున్నాను కానీ నాకైతే ఎటువంటి వజ్రాలు అయితే కనపడలేదు. ఇంకా వెదర్ అయితే చూడడానికి ముచ్చటగా ఉంది. ఈ సంగతి ఇలా ఉంది. ఏదో సడన్గా చూడగానే బ్లాక్ కలర్ ఏమైనా డైమండ్ అనుకున్నానండి, కానీ అది కూడా చిన్న రాయే, వేస్ట్ అనమాట. ఇలాంటి చిన్నవి అయితే మనకు కనబడుతున్నాయండి, కానీ దాంట్లో ఎటువంటి డైమండ్ అయితే నాకు ఇప్పటిదాకా దొరకలేదు. ఇంకా చూద్దాం. యాక్చువల్గా వచ్చేటప్పుడు ఒక స్క్రూ డ్రైవర్ తెచ్చుకుందాం అనుకున్నానండి ఇది తవ్వడానికి, అది మర్చిపోయాను అనమాట కంగారులో. అండ్ సో రాళ్ళతో పుల్లలతో ఏదైతే చేస్తున్నాను, మరి ఎక్కడ దాకా చేస్తానేమో నాకే తెలియదు. ఇందాక కూర్చున్న ప్లేస్లో మనకు వాస్తు సెట్ అవ్వలేదండి, అందుకే వేరే ప్లేస్కి రావడం జరిగింది. మొత్తం వేరే చోట ఎత్తుకుతున్నాను ఇప్పుడు. మనతో మామూలు ఉండదు కదా మరి. వచ్చిన జనాలందరూ ఒక పక్కన కూర్చొని సెర్చ్ చేస్తుంటే ఈయన ఒక్కడే వేరే చోట కూర్చొని సెర్చ్ చేస్తున్నారు. మేబీ ఆయన దారి సపరేట్ అనుకుంటా. అంటే జొన్నగిరిలో అయితే అట్లీస్ట్ మనకి సూది ముక్కురాళ్ళని కనపడ్డాయి, ఇక్కడ ఏం కనపడట్లేదు. ఏం దొరుకుతాయో చూడాలి ఇంకా. మరి ఏమంటారు, మరి మీరేమంటారు? దొరుకుతాయంటారా దొరకవు అంటారా? కమెంట్ చేయండి. పాపం మామగారు వెతికి అలిసి పడిపోయినట్టున్నారు. ప్రజెంట్ అయితే నేనైతే స్టార్ట్ అవుతున్నానండి, అండ్ పొద్దు నుంచి సాయంత్రం దాకా అయితే మనం సెర్చ్ చేయడం జరిగింది, కానీ నాకైతే ఎటువంటి ఉపయోగం కలగలేదు, ఏం డైమండ్ దొరకలేదన్నమాట. నేనైతే స్టార్ట్ అవుతున్నాను. నాకైతే ఎటువంటి డైమండ్ దొరకలేదు, కానీ ఇక్కడ ఇంకా చాలామంది వచ్చేసి ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అండ్ ఈ ఒక్కరోజే కాదు, ఇక్కడ కొన్ని రోజుల నుంచి ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అట్లీస్ట్ వాళ్ళకైనా కూడా డైమండ్ దొరకాలని చెప్పేసి నేను కోరుతూ బయలుదేరాను అనమాట. సో ఫ్రెండ్స్, ఫైనలీ మన ఈ వజ్రాల వేట వీడియో అయితే కంప్లీట్ అయింది. మనకైతే ఎటువంటి వజ్రం అనేది దొరకలేదు, కానీ ట్రై చేసే వాళ్ళకి ఖచ్చితంగా దొరకాలి అని చెప్పేసి మనం అయితే కోరుకుందాం. అండ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.